నువ్వు ఆ ఏసీపీ దీపక్ అన్నేవి కదూ? అవును. ఎక్కడో చూశానన్నాను కదా, టీవీ న్యూస్ లో చూశాను. దొంగ నోట్లో ముఠా ఖైదీ కేసులో. చాలే ఊరుకోరా, ఏదో కాలం కర్మం కలిసి రాక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కట్టెలమ్మాలని వెళితే బోలెడు వర్షం కురుస్తుంది, ఎండొస్తుంది కదా అని గొడుగు పట్టుకెళ్తే నేడొచ్చేస్తుంది. అయ్యో రామా, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. కూర్చో బాబు, కూర్చో కూర్చో. సార్ రండి, కూర్చోండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీకు మీ తమ్ముడితో మాటలు లేవా? మీ చెల్లెలు కూడా ఏదో కేసులో. సార్, నా చెల్లెలు చాలా మంచిది సార్. తను చాలా అమాయకురాలు. ఎవరో చేసిన కుట్రకి నా చెల్లెలు బలైపోయింది. అయ్యయ్యో, అయ్యో, ఉండు బాబు ఉండు. ఇదిగో నీళ్ళు తాగు, మంచి నీళ్ళు తాగు. ఫోన్లే బాబు, జరిగిందేదో జరిగిపోయింది. మేం కూడా ఒకప్పుడు చాలా గొప్పింటి వాళ్ళం. ఏదో ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాం. వీడు నా ఒక్కగానొక్క కొడుకు నాగా, ఒట్టి అమాయకుడు. నోట్లో నాలుక లేదంటే నమ్ము బాబు. నీకు తెలిసిన చోట ఎక్కడైనా వాడికి ఒక పని ఇప్పించి పుణ్యం కట్టుకో బాబు. నీ రుణం ఈ జన్మంతా తీర్చుకోలేం. అబ్బబ్బబ్బబ్బా, ఇంటికి ఎవరన్నా వస్తే చాలు అమ్మకి ఈ పాట పాడడం అలవాటైపోయింది. మీరేం తప్పుగా అనుకోకండి. భలేవరే, ఆ జనానికి నేను చిక్కుంటే నన్ను ముక్కలు ముక్కలు చేసేవారు. నా ప్రాణాలు మీరు కాపాడారు. మిమ్మల్ని తప్పుగా అనుకుంటానా? అనుకోనండి. వస్తానండి. ఇది నా విజిటింగ్ కార్డ్, ఉంచండి. వస్తానండి. వస్తానమ్మా. సార్, నేను ఒకడిని నమ్మొచ్చాను. నేను పట్టుబడతానని తెలుసు కూడా వాడు నన్ను వదిలి పారిపోయాడు. ఇంకొకడు నా తోడబుట్టినవాడు నన్ను ఇరికించాలని చూశాడు. కానీ మీరు నాకేమవుతారు? ఏమీ కారు. అలాంటి మీరు నన్ను వాళ్ళకి దొరకనివ్వకుండా కాపాడారు. దానికి కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలనుంది నాకు. ఇందులో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి బాబు. మే కష్టాల్లో ఉన్న మాట నిజమే, కానీ నీ దగ్గర ఇలా తీసుకోవటం పర్వాలేదమ్మా. నన్ను కాపాడారు కదా, నా తృప్తి కోసం తీసుకోండి. ఏదో నీ తృప్తి కోసం తీసుకుంటున్నాం బాబు. ఉద్యోగం ఉందని తెలిస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే, వస్తానమ్మా. వస్తాను. అమ్మా, ఎందుకమ్మా తొందరపడి ఈ చిన్నదానికి ఆశపడ్డావు? నేనేదో పెద్ద ఎత్తున ఆశించాను. ఒరేయ్, వాడెక్కడికి పోతాడ్రా? కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు చూడు, అదే ఇది. ఇదేరా అందుకు తాత్కారణం. చూడు, వాడిచ్చిన విజిటింగ్ కార్డు జాగ్రత్తగా ఉంచు. ముందు ముందు మనకు చాలా అవసరం అవుతుంది. అమ్మా, కావ్య, ఏమైంది? కావ్య, మీరా ఎప్పుడొచ్చారు? ఏమైంది కావ్య? ఏంటి అదలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అలాంటిదేం లేదులేండి. మొగుడు రావటం కూడా తెలియనంతగా ఎవరి ఊహల్లో విహరిస్తోందో. ఆ దీపక్ దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉంటుంది అన్నయ్య గారు. ఏమిటని అడగండి. నాతో చెప్పే వెళ్ళిందిలే. డాడీ, కావ్య చాలా టైర్డ్గా ఉన్నట్టుంది, అందుకే మీరు రావడం గమనించలేదు. అత్తయ్య, ఈ మామూలు విషయాన్ని పెద్దది చేస్తావే. అన్నయ్య గారు, ఈ మధ్యన కీర్తనకి బాగా నోరెక్కువైపోయింది. ప్రతి దానికి నా మీద మండిపడిపోతోంది. మీరే దాన్ని కాస్త మందలించాలండి. సరే, నేను చూసుకుంటానులే. ఏమండి, కాఫీ తీసుకురానా?
కావ్య నువ్వురా. ఏమండి ఏమండి నేనొకటి అడగనా? అడుగు. నిర్మల వదిన ప్రవర్తన ఏం బాగోలేదు. మీరెందుకో ఆవిడికి భయపడినట్టు ఆవిడికి అణిగిమణిగి ఉంటున్నారు. కీర్తన చాలా అప్సెట్ అవుతోంది. ఓ పెద్ద గండ నుంచి కీర్తన బయటపడి ఎన్నో రోజులు కాలేదు. అలాంటప్పుడు నీ ప్రవర్తనతో ఇలాగే తను అప్సెట్ అవుతూ ఉంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. దాని ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. నిర్మల వదిన వ్యవహారంలో మీరు కొంచెం వివరణ ఇవ్వడం మంచిది. నన్నేం చేయబట్టావు? ఎందుకలా కోప్పడతారు? మీరంత నర్వస్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు. నీకసలేమైంది? నిర్మల్ నీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారో చెప్పండి. అయిందా? నీ ప్రశ్నలనే అయ్యాయా? నాకు తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. నా ప్రశ్నలకి జవాబు చెప్పరన్నమాట. నన్నేం అడక్కు, నేను చెప్పే పరిస్థితిలో లేను అంతే.